ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరంగా ఉంటాయి. తాజాగా రాష్ట్రంలో అధికార కూటమిలో భాగస్వామిగా ఉన్న భారతీయ జనతా పార్టీ ఇప్పుడు రాష్ట్రంలో సొంతంగా బలపడాలని చూస్తుంది. ఈ వ్యూహం వెనుక బీజేపీ ఆలోచన ఏంటి? భవిష్యత్తు రాజకీయాలపై దీని ప్రభావం ఎలా ఉండబోతుంది? పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏపీలో టీడీపీ జనసేనతో కలిసి బీజేపీ కూటమిగా ఏర్పడి ఇటీవల ఎన్నికల్లో అద్భుత విజయం సాధించింది. ఈ విజయం రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి కూడా గణనీయంగా దోహదపడింది. ఈ సానుకూల వాతావరణాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించుకుంది. కేంద్ర బీజేపీ నాయకత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పార్టీకి ఒక కీలక ఆదేశం జారీ చేసింది. ఈ ఆదేశం ఏంటంటే కూటమిలో భాగస్వామిగా కొనసాగుతూనే బీజేపీ రాష్ట్రంలో సొంతంగా ఎదిగేలా బలమైన కార్యాచరణకు సిద్ధం చేసుకోవాలి. దీని అర్థం బీజేపీ మిత్రపక్షాలైన టీడీపీ, జనసేనలతో సయోధ్యతోనే వ్యవహరిస్తుంది. కూటమి ధర్మాన్ని పాటిస్తూ వారి మధ్య ఎలాంటి విభేదాలు తలెత్తకుండా చూసుకుంటుంది. అయితే అదే సమయంలో పార్టీ బలం పెంచుకునే అవకాశాలను కూడా మాత్రం అస్సలు వదులుకోవద్దని రాష్ట్ర నాయకత్వానికి స్పష్టం చేసింది. ఇది ఒక పక్కా రాజకీయ వ్యూహం. ఈ కార్యాచరణలో భాగంగా బీజేపీ రాష్ట్రంలో తన ఉనికిని, ప్రభావాన్ని గణనీయంగా పెంచుకోవాలని అదే లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం గ్రామానికి విస్తరించి పార్టీ కార్యకర్తల బలాన్ని పెంచుకోవడం, కొత్త సభ్యులను చేర్చుకోవడంపై ప్రత్యేక దృష్టి పెట్టడం, స్థానిక సమస్యలపై సొంతంగా అధ్యయనం చేసి వాటిపై గళం విప్పడం ద్వారా ప్రజల్లో పార్టీపై విశ్వాసం పెంచడం. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వ పథకాలను, వాటి ప్రయోజనాలను ప్రజల్లో విస్తృతంగా తీసుకెళ్లడం, కేంద్రం నుంచి నిధులు, ప్రాజెక్టులు తీసుకురావడంతో తమ పాత్రను హైలైట్ చేస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేయడం. ఇక ఈ వ్యూహం వెనుక బీజేపీ దీర్ఘకాలిక లక్ష్యాలున్నాయి. ప్రస్తుతం కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్నప్పటికీ భవిష్యత్తులో సొంతంగా బలపడడం ద్వారా ఎన్నికల సమయంలో తమ వాటా సీట్ల కోసం మరింత బలంగా డిమాండ్ చేయడానికి వీలు కలుగుతుంది. రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ పాత్రను మరింత బలోపేతం చేసుకోవచ్చు. పరిస్థితులను బట్టి సొంతంగా పోటీ చేయడానికి కూడా సిద్ధంగా ఉండాలనేది ఈ కార్యాచరణ ముఖ్య ఉద్దేశం. ఇక మొత్తానికి ఏపీలో బీజేపీ కూటమిలో భాగస్వామిగా ఉంటేనే తన సొంత బలాన్ని పెంచుకునే కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త సమీకరణలకు, కీలకమైన మార్పులకు దారి తీస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో ఈ వ్యూహం ఎలాంటి ఫలితాలను ఇస్తుందో చూడాలిక.